శివమహాపురాణం రుద్ర సంహితను సతీకాండలం 16 చాప్టర్లో 18 శ్లోకాల నుంచి. బ్రహ్మదేవుడు అలాగే సకల దేవతతో కలిసి ఋషిగణములతో కలిసి విష్ణుతో కలిసి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి సతీదేవిని భార్యగా స్వీకరించమని వేడుకుంటూ అసలైన పరమాత్మ తత్వం గురించి అక్కడ ఆయన్ని వేడుకుంటూ ఇలాగా బ్రహ్మ విష్ణు ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటంటే త్రిమూర్తి రూపంలో ఉన్నది కూడా నువ్వు, బ్రహ్మ రూపంలో అంటే నా రూపంలో ఉండే సృష్టి కార్యాన్ని చేస్తున్నది నువ్వు, అలాగే విష్ణు రూపంలో ఉండి పాలన కార్యాన్ని చేస్తుంది నువ్వు, రుద్ర రూపంలో ఉండి లయం చేస్తుంది కూడా నువ్వు. భిన్న స్వరూపాలుగా కనిపిస్తూ ఇలా భిన్న రూపాలతో ఉంటూ భిన్న కార్యాలు చేస్తుంటే వేరే వేరే పనులు చేస్తున్నట్టుగా వేరే వేరే రూపాలను తీసుకుంటూ యథార్థానికి ఉన్నది నువ్వు ఒక్కడివే. ఎలా అయితే ఇక్కడ అంటే అందరూ ఆ పరమాత్మ నుంచే ఉద్భవించారు, ఆ పరమాత్మయే ఈ కార్యాలు చేస్తున్నాడన్న భావనలో చెప్తూ అహం విష్ణుశ్చ సస్త్రీకౌ సజ్జాతౌ కార్యహేతుతః లోకకార్యకరో ప్రీత్యా తవ శాసనతః ప్రభు. నేను అంటే ఇక్కడ నేనైనా సృష్టి చేయటానికి కారణం నువ్వు, అంటే నువ్వే ఈ రూపం నుండి సృష్టి చేస్తున్నావు. అలాగే ఆ విష్ణు కూడా నీ ఆదేశాలన్నీ చాలా చక్కగా ఈ లోకాన్ని సృష్టించిన దాన్ని నేను తర్వాత ఆయన మళ్ళీ పోషణ కార్యాన్ని కూడా నిర్వర్తిస్తున్నాడు. ఇక్కడ కార్యాలు వేరువేరుగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కాకపోతే ఈ కార్యాలు చేయటానికి నీ ఆజ్ఞ మేరకు నీ ఆదేశం మేరకు మేము అవన్నీ చేస్తూ ఎలా చేస్తున్నాము, సపత్నులుగా చేస్తున్నాము. ఇక్కడ మేము మా భార్యలతో ఉన్నాము, కానీ నువ్వు ఆ భార్య రహితంగా ఉన్నావు. అందుకే సంతోషంగా నువ్వు ఇచ్చిన ఈ కార్యాన్ని మా భార్యలతో మేముండి నేను లోక సృష్టిని చేస్తున్నాను, పాలన కార్యక్రమాన్ని విష్ణు చేస్తున్నారు. అయితే ఈ కార్యకారణ వశమున మేము కూడా సపత్నులమై ఉన్నాము, అంటే ఆ శక్తితో కూడుకుని ఉంటేనే ఆ కార్యం చెయ్యగలము. తస్మాద్ విశ్వహితార్థాయ సురాణం సుఖహేతవే పరిగృహిష్వ భార్యార్థే రామామేకం సుశోభనం. అందుకే మీరు కూడా ఈ విశ్వహితం కొరకు అంటే లోకహితార్థమై దేవతలకు సుఖాలు ఇవ్వటానికి ఇక్కడ పరమ సుందరి మూర్తి అయిన ఒక ఆవిడ్ని మీరు భార్య రూపంలో మీరు కూడా గ్రహించాలి అన్నారు. అనయ్యాశృణు మహేశాన పూర్వవృత్తం స్మృతం మయా ఎన్నో పురా ప్రోక్తం త్వయేవ శివరూపిణ. అంటే ఇంతకు పూర్వము మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ సంకల్పం వీళ్ళు అడగగానే పరమాత్మ స్వీకరించేసి వీళ్ళు అడగగానే పరమాత్మ మళ్ళీ వదిలేయటం ఇవన్నీ జరుగుతాయా అంటే అసంభవం. అందుకే మహేశ్వర దేవతలకి సుఖాలు ఇవ్వటానికి భార్యను స్వీకరించని చెప్పి మహేశ్వర ఇంకొక విషయం కూడా ఉన్నది, దాన్ని వినండి. నాకు ముందు జరిగిన వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు పూర్వకాలంలో. అంటే ఇక్కడ పూర్వకాలంలో శివస్వరూపంలో కూడా మాతో ఉండి మీరు చెప్పిన ఈ మాటలే ఇప్పుడు నాకు గుర్తొచ్చి అవి నేను చెబుతున్నాను అని. మద్రూపం పరమం బ్రహ్మాని తిదృశం భవం గతః ప్రకటీభవతి లోకే నామ్నా రుద్రః ప్రకీర్తితః. పూర్వ వృత్తాంతం ఏదైతే మహేశ్వరుడే వీళ్ళకి చెప్పాడో ఏమని చెప్పాడు అంటే ఇక్కడ ఆయన రూపం నుంచి ఎలా అయితే బ్రహ్మదేవుడు అలాగే విష్ణువు కూడా ఉత్పత్తి చెందారో అలాగే ఈయన చెప్పింది ఏంటి అంటే మీరు చెప్పిన విషయం ఏమని అంటే నా యొక్క ఈ శరీరం నుంచే నా అంగాల నుంచే ఎలా అయితే ఒక్కొక్క శరీరం ఉత్పత్తికి బీజం మళ్ళీ పరమాత్మ. అయితే ఇక్కడ ఆ రుద్ర స్వరూపం కూడా మళ్ళీ ఎక్కడి నుంచి ప్రకటితమైందంటే ఆయన హృదయం నుంచి అని ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇక్కడ బ్రహ్మ ఒకటి భృకుటి నుంచి ఆ రుద్రుడు అన్నవాడు ఉత్పత్తి చెందాడు. అయితే ఇక్కడ నా రూపం నుంచి ఆ రూపం అంటే మళ్ళీ నీ రూపమే నా రూపం నుంచి ప్రకటింపబడింది. ఎలా అయితే విష్ణు ఒక నాభి కమలం నుంచి బ్రహ్మ వచ్చినట్టుగా బ్రహ్మ ఒక భృకుటి మధ్య నుంచి మళ్ళీ రుద్రస్వరూపం వచ్చినట్టుగా మళ్ళీ మూలం ఏంటి అంటే అన్నీ ఆ పరమాత్మయే. అలా ప్రకటింపబడ్డ రుద్రనామంతో ప్రసిద్ధి చెందావు. సృష్టికర్త భవద్బ్రహ్మ హరి పాలనకారక లయకారి భవిష్యామి రుద్రరూపో గుణకృతి. ఆ బ్రహ్మనైన నేను సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తుంటే శ్రీహరి అయిన ఆ విష్ణువు జగత్తుని పోషణ చేస్తున్నాడు, అలాగే ఆ రుద్ర రూపంలో వచ్చిన నువ్వే సంహారాన్ని చేస్తున్నావు. అలా సంహారం నేనే వచ్చి ఆ రూపంలో చేస్తాను అని చెప్పావు. స్త్రియాం వివాహం లోకస్య కరిష్యే కార్యముత్తమం
इति సంస్మృత్య స్వప్రోక్తం పూర్ణం కురు నిజం పణం. అలాగే నేను ఒక స్త్రీని కూడా వివాహం ఈ లోకాన్ని ఉద్ధరించటం ఆ కార్యాన్ని చెయ్యటానికి నేను కూడా స్వీకరిస్తాను అని నువ్వు ఆ కాలంలో ఆ సమయంలో అలా నువ్వు ప్రతిజ్ఞ చేశావు, అందుకని ఆ ప్రతిజ్ఞ పూర్ణం చేసే, అంటే అది ఇప్పుడు సఫలం చెయ్యాలి అన్నాడు. నిదేశస్తవాచ స్వామిన్నహం సృష్టికరో హరిః పాలకో లయహేతుస్త్వామావిర్భూతః స్వయం శివః. ఎలా అయితే స్వామి నేను సృష్టి చెయ్యాలని నన్ను నిర్దేశించావు, శ్రీహరినేమో పరిపాలించమని చెప్పావు, మీరే స్వయంగా సంహారాన్ని చెయ్యటానికి ప్రకటింపబడ్డాడు. అందుకే మీరు సాక్షాత్తు పరమేశ్వరుడు సంహారకర్త రూపాన్ని ధరించి ప్రకటింపబడ్డావు సంహారం చెయ్యటానికి. మళ్ళీ ఈ సంహారం చెయ్యాలంటే మళ్ళీ స్త్రీని నువ్వు స్వీకరించాలి. ఆ పరమేశ్వరుడైన ఆ రుద్ర స్వరూపంలో ఉన్నది నువ్వే. त्वां विना न समर्थो हि आवां स्वास्वकर्माणि लोककार्यारतं तस्मादेकं गृहीष्व कामिनीं यथा पद्मालया विष्णोः सावित्री च यथा मम तथा सहचरीं शम्भो कान्तां गृहीष्व सम्प्रति. అందుకే సాక్షాత్తు పరమేశ్వరుడు నువ్వు, ఈ రుద్ర రూపంలో ప్రకటింపబడ్డది నువ్వు, సంహార రూపంలో ఉండి సంహారం చెయ్యవలసిన వాడివి నువ్వు. అందుకే మేము మా కార్యాలు చేయటానికి సమర్థత కలిగిస్తున్న వాడివి, ఆ సమర్థత ఆ శక్తుల ద్వారా ఇచ్చావు. అందుకే ఇప్పుడు కూడా లోకహితార్థమై ఆ కార్యాన్ని మీరు చెయ్యటానికి మీరు కూడా ఆ శక్తిని స్వీకరించండి స్త్రీ రూపంలో భార్యగా. ఎలా అయితే లక్ష్మిని విష్ణు స్వీకరించాడో, నేను సరస్వతిని సహధర్మచారిణిగా నేనైతే బ్రహ్మని ఎలా అయితే స్వీకరించానో అలాగే మీరు కూడా ఈ సమయంలో సహచరిగా మీరు భార్యని స్వీకరించాలి అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇతి శ్రుత్వా వచో మేహి బ్రహ్మణః పురతో హరేః సమాం జగాద లోకేశః స్మరేణానా ముఖో హరః. బ్రహ్మ మళ్ళీ అంటే మధ్య మధ్యలో ఏదైతే బ్రహ్మ ఆ మునికి చెప్తున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఎలా అయితే ఈ మాటలన్నీ విన్న లోకేశ్వరుడైన మహాదేవుడు చిరునవ్వు చిందిస్తూ అక్కడ మళ్ళీ శ్రీహరి నేను ఉన్నాం అందుకుని ఇక్కడ శ్రీహరి ఎదుట నాతో ఇట్లా మాట్లాడాడు ఆ మహేశ్వరుడు. ఈశ్వర ఉవాచ హే బ్రహ్మన్ హే హరే మేహి యువాం ప్రియతరో సదా దృష్ట్వా వాంచ మమానందో భవత్యతీతరాం కను. ఈశ్వరుడు చెప్పాడు, బ్రహ్మ విష్ణు మీ ఇద్దరు కూడా చాలా నాకు ప్రియమైన వాళ్ళు, అందుకే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతున్నది. युवां सुरविशिष्टौ हि त्रिभुवस्वामिनौ किल कथनं वां गरिष्ठेति భవకార్యార్థాత్మనోహ. మీ ఇద్దరు కూడా సమస్త దేవతల్లో కూడా శ్రేష్టమైన వారు, ముల్లోకాలకి కూడా స్వామిగా ఉన్నవారు, అంటే ముల్లోకాలు ఆరాధిస్తున్నవారు, ముల్లోకాలకి కారణమైన వారు. లోకహితార్థమై కార్యం ఇలా మన ద్వారా, అలాగే మీ ఇద్దరు చెప్పిన ఆ మాటలు కూడా నేను గౌరవపూర్వకంగా నేను స్వీకరిస్తున్నాను. ఉచితం నా సురశ్రేష్టో వివాహకరణం మమ తపోరతి విరక్తస్య సదా విధిత యోగినః. అయితే సురశ్రేష్ఠ గణములైన మీరిద్దరూ నేనెప్పుడు సదా తపస్యంలోనే ఎప్పుడు లగ్నమైపోయి ఉంటాను, ఈ సంసారానికి విరక్తితో ఉంటాను, అందుకే యోగి రూపంలో ప్రసిద్ధి చెందిన వాణ్ణి నేను వివాహం చేసుకోవటం అన్నది ఉచితం కాదు కదా. యో నివృత్తి సుమార్గస్థ్యః స్వాత్మా రామో నిరంజనః అవధూత తనుజ్ఞాని స్వద్రష్ట కామవర్జితః. యోగి రూపంలో ఎప్పుడూ ఆ తపస్సులో లీనమై ఉంటాను, అందుకే ఇక్కడ నేను సుందరమైన నివృత్తి మార్గంలో స్థితుడై ఉన్నాను, ఆత్మయందే రమిస్తూ ఆనందిస్తూ ఉన్నాను, మాయ చేత నిర్లిప్తంగా ఉన్నానంటే మాయాతీత స్థితిలో ఉన్నాను. ఈ శరీరం కలవానంటే ఈ శరీరంతో జ్ఞానికి ఆత్మదర్శనం ఒక్కటే ఉంటుంది, కోరికలు ఏమీ లేకుండా ఉంటాయి, అందుకే నాకు కోరిక ఏమీ లేదు. అవికారి అభోగి చ సదా శుచిర్ మంగళ తస్య ప్రయోజనం లోకే కామిన్యా కిం వధాధునా. అభోగి అంటే భోగాల మీద ఎక్కడా కూడా
ఆశ లేదు, పైగా జ్ఞానిగా ఆత్మనే దర్శిస్తూ ఉన్నవాడిని, ఇటువంటి భోగాలకి దూరంగా ఉంటున్నాను, వికారాలు లేని మనస్సు కలిగిన వాడిని, భోగాలంటే కూడా నాకు ప్రీతి లేదు, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాను. అందుకే ఇక్కడ పైగా ఈ లోపలెప్పుడు పవిత్రంగా ఉంటుంది కానీ ఎప్పుడు అపవిత్రము అమంగళ వేషధారిగా ఉంటానంటే వేషధారణ ఎలా ఉంది, అమంగళకరంగా ఉన్నది. ఎందుకు అంటే దేని మీద ప్రీతి లేదు, భోగం మీద ప్రీతి లేనప్పుడు ఆ శరీరాన్ని చక్కగా చేసుకోవాలని లేకపోతే అలంకార ప్రియంగా ఎక్కడా లేదు, దేని మీద కోరిక లేని స్థితి. అందుకే ఇక్కడ అపవిత్ర అంటే పైకి బాహ్యానికి అపవిత్రంగా ఉన్నట్టుగా అమంగళకరమైన వేషధారిగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఎలా అయితే భస్మాన్ని ధరించి ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అంటే ఆ శ్మశాన వాటికలో ఉంటాడు పరమాత్మ అంట. అంటే ఇక్కడ మిగిలింది ఏంటి అంటే బూడిదే మిగిలింది. ఎందుకు ఇది 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 అని కోరికలతో ఉంటున్నావు, తర్వాత అన్నీ తొలగిపోతాయి, ఏది నీది కాకుండా నువ్వే లేకుండా పోతావు, అది అసలైనది. అందుకే ఉన్నది ఆ పరమాత్మ, దానికి ఏంటి నాశనం లేనివాడు. కానీ ఇక్కడ ఆకారం కనిపిస్తుంది, భోగం కనిపిస్తుంది, వీటినన్నిటికీ నువ్వు ఎప్పుడైతే మక్కువ చూపిస్తున్నావో మళ్ళీ నువ్వు అజ్ఞానికి వశమైపోతున్నావు. అందుకే ఇంతకు ముందు ఏం చెప్పాడు, ఆత్మనే దర్శించుకుంటూ కోరిక లేకుండా జ్ఞాన స్థితిలో ఉన్నాడు, మాయాతీతంగా ఉన్నాడు, ఆత్మయందే రమిస్తూ ఉన్నాడు, నివృత్తి మార్గంలో స్థితుడై ఉన్నాడు. అందుకే ఈ ప్రపంచంలో అది ఎలా కనిపిస్తుంది, అపవిత్రంగాను అమంగళకర వేషధారంగా ఉంటాడు. అందుకే ఈ ప్రపంచం మీద నాకు కోరిక లేని కారణంగా ఇప్పుడు నేను స్త్రీని తీసుకుని ఏం చెయ్యాలి, ఆవిడని వివాహం చేసుకుని నేనేం చెయ్యాలి, కేవలం యోగలగ్నస్య మమానందః సదా స్థితవై జ్ఞానహీనస్తు పురుషో మనుతే బహుకామకం వివాహకరణం లోకే విజ్ఞాయం పరబంధనం తస్మాత్ తస్య రుచిర్నోమి సత్యం సత్యం వదామ్యహం. ఈ విషయంలో నాకిప్పుడు చెప్పండి మీరు, నాకు మాత్రం నిరంతరము కేవలం యోగంలోనే లగ్నమైపోయి అదే ఆనందాన్ని నేను శాశ్వతంగా పొందుతూ ఉండాలని కోరికగా ఉన్నది. జ్ఞానం లేని వాళ్ళే ఈ యోగాన్ని వదిలేసి భోగాల మీద ఎక్కువ అదే మహత్యంతో ఉందనుకుని వాటి మీదే ఇచ్ఛతో ఉంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో వివాహం చేసుకోవటం ఇతర బంధనాల్లో చిక్కుకుపోవటమే అవుతుంది తప్పితే బంధనాల నుంచి విముక్తి మాత్రం లభించదు. ఈ సంసారంలో వివాహం అన్నది బంధనాలు పెంచుతుంది తప్పితే బంధనాలు తొలగించదు. అంటే అంతకుముందు మామూలుగా తీసుకుంటే లౌకికంగా తీసుకున్న తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంతవరకే ఉంటారు. వివాహం చేసుకున్నాక మళ్ళీ ఒక స్త్రీమూర్తి నీ జీవితంలో వస్తుంది, నీకు మళ్ళీ పిల్లలు కలుగుతారు, మళ్ళీ ఆ అమ్మాయికి ఆ కుటుంబము ఆ బంధనాలు అంటే ఇంకా ఇంకా బంధనాలు పెరుగుతూనే ఉంటాయి. వివాహం చేసుకోవద్దని చెప్పలేదు, కాకపోతే ఆ స్థితికి చేరుకున్నాక వివాహం చేసుకోకుండా ఎలా అయితే 4 అవస్థలు ఉన్నాయి, బ్రహ్మచర్య ఉంది, తర్వాత సంసారం, అలాగే ఈ బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమం అంటారు సంసారం, గృహస్థాశ్రమం నుంచి మళ్ళీ వనప్రస్థ సన్యాస. ఇవన్నీ ఎప్పుడు పరిపక్వత కలిగిన వాళ్ళు, ఒకేసారి పుట్టిన వెంటనే మనం సన్యాస మార్గంలోకి వెళ్ళటానికి మనకు ఆ జ్ఞానము లేదు, మనకు అంత స్థిరత్వం కూడా లేదు. కానీ ఈ బంధనాల్లోంచి వెళ్ళటానికి కూడా అర్హత పాత్రత, ఎందుకంటే స్థిరత్వం లేకపోతే అలజడి ప్రాయంగా అలజడిని పెంచుకుంటూ ఉంటాను తప్పితే నేను మళ్ళీ అక్కడ నిష్కామ భావంతో ఉండలేని స్థితి ఉంటుంది. అందుకే ఈ సంసారంలో వివాహం అన్నది బంధనాలు పెంచుతూనే ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. అందుకే నేను చెప్పేది పరమ సత్యము. అందుకే నాకు దాని మీద ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి అభిరుచి లేదంటే నాకు అది రుచింపదు, నాకు అది అక్కర్లేదు అని. నస్వార్థమే ప్రవృత్తిర్హి సమ్యక్ స్వార్థ విచింతనాత్ తథాపి తత్కరిష్యామి భవదుక్తం జగద్ధిధం. అందుకే ఆత్మహి అది ఉత్తమమైన అర్థము. అంటే ఇక్కడ ఆత్మే ఉత్తమమైనదంటే అర్థం ఏంటంటే ఆ పరమానందము. ఈ ప్రపంచంలో వివాహం చేసుకుని బంధనాలు పెంచుకోకుండా బంధనాలు లేకుండా జీవన్ముక్తి స్థితిలో ఉండాలి. ఆ మనస్సు అన్నది ఎప్పుడూ కూడా పరమాత్మ ఎందే రమిస్తారు. అందుకే నాకు ఆత్మమే ఉత్తమమైనది, పైగా అందులో స్వార్థం లేదు, స్థిరత్వంతో ఉండటము, ఇది కావాలి అది కావాలని నా కోరిక లేకుండా, అందుకే అది నిస్వార్థమైనది. ఆ ఆత్మయందే రమించటమే నాకు ఇష్టము. అందుకే ఏ చింత లేకుండా ఈ లౌకికమైన స్వార్థాలు కానీ ప్రవృత్తులు కానీ ఏమీ లేకుండా ఆ ఆత్మయందే రమిస్తూ ఉండటమే అన్నది నాకు శ్రేష్టము అని అనిపిస్తుంది. అదే హితకరమైనది, అదే శ్రేయస్సుతో కూడుకున్నది. ఈ జగత్తు ఒక హితార్థమై మీరు చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే నాకు వీటిపైన మక్కువ లేదు, కానీ లోక హితార్థమై చెప్తున్నారు కాబట్టి నేను దానికి అంగీకరిస్తున్నాను అని. మత్వావచో గరిష్టం వా
నిజోక్తి పరిపూర్తయే కరిష్యామి వివాహం వై భక్తవశ్య సదాహం. వీరు పలికిన ఈ శ్రేష్టమైన వచనాల్ని, ఆ లోక హితార్థమైన దాన్ని నేను చెయ్యటానికి అంగీకరిస్తున్నాను. ఇక్కడ ఫలింప చెయ్యాలని అంటే మీ కోరిక నెరవేర్చాలని, వివాహం చేసుకోవటానికి నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నేను భక్త వశ్యుణ్ణి, అంటే భక్తుల కోరిక మేరకు ఆ వశంలోకి వెళ్ళిపోతాడు, ఆ భక్తుల కార్యాన్ని చేసి తీర్తాడు. భక్తుల యొక్క ఆధీనంలోనూ ఉంటాను కాబట్టి నా భక్తులైన మీరు అడిగిన కారణంగా దాన్ని చేసుకోవటానికి నేను అంగీకరిస్తున్నాను. పరంతు యాదృశీం కాంతాం గ్రహిష్యామి యతాపనం తచ్చునుష్వ హరే బ్రహ్మన్ యుక్తమేవ వచో మమ. అయితే వివాహం చేసుకోవటానికి అయితే అంగీకరిస్తానన్నాడు, కానీ దీనికి మళ్ళీ ఒక షరత్తు ఉన్నది. వివాహానికి ఒప్పుకున్నాను, కానీ ఆ వివాహాన్ని నేను మళ్ళీ ఎవరిని చేసుకుంటానో, ఏ స్త్రీని నేను భార్య రూపంలో గ్రహిస్తానో, ఆ వివాహం జరగటానికి ఆ స్త్రీమూర్తి ఎలా ఉండాలో ఆ నియమాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పాడు. ఈ శ్రీహరి ఆ బ్రహ్మదేవుడికి, శ్రీహరికి ఇలా చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పేది ఎప్పుడూ ఉచితమైనదే. అందుకే నేను వివాహం చేసుకునే స్త్రీ ఎలా ఉండాలి, అలా ఉన్న ఆవిడ్ని తప్పితే నేను ఇంకొక ఆవిడ్ని స్త్రీగా నా జీవితంలోకి అంగీకరించలేను. అందుకే వివాహం చేసుకోవటాన్ని అటువంటి స్త్రీ ఉంటే కానీ నేను గ్రహించను. అందుకని నేను చెప్పేది చాలా ఉచితమైన మాటలు, అది మీరు వినండి అని. అంటే జీవితంలోకి వివాహం అన్న బంధంలోకి వెళ్ళేటప్పుడు స్త్రీ అయినా పురుషులైనా ఆడదిడ్డంగా ఎవరో ఒకరిని చేసుకోవాలని చేసుకుంటే జీవితానికి అర్థం పర్థం లేకుండా పోతుంది. ఉన్న సమస్య తొలగటం కాకుండా కొత్త సమస్యలో ఇరుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా అవగాహనతో చేసుకోవాలి. ఈ జీవితం అన్నది పరమార్థానికి దారి తీసేలాగా ఉండాలి. గొంతెమ్మ కోరికల కోసం కాదు చేసుకునేది, పరమార్థం ఉండాలి. యామే తేజః సమర్థా హి గ్రహీతుం స్యాద్విభాగసః తాం విధిషాయ భార్యార్తే యోగినిం కామరూపిణిం. ఎవరికంటే ఇక్కడ నా తేజస్సు అన్నది విభజించటానికి వీలు కాని లేదు, అందుకే నా తేజస్సుని గ్రహించగలిగే స్త్రీ అయి ఉండాలి. ఇక్కడ శక్తియుక్తంగా ఉన్న పరమాత్మవే ఎప్పుడు యోగంలోనూ ధ్యానంలోనూ ఉన్నవాడు, అటువంటి ఆయన్ని భరించగలిగేదై ఉండాలి. ఆ తేజస్సుని భరించగలిగేది, ఆ గ్రహించగలిగే స్త్రీ అయి ఉండాలి. ఆమె కూడా మళ్ళీ యోగినిగా ఉండాలి. ఈ యోగం చేసుకునే వాడికి దానికి తగ్గట్టుగా ఆవిడ కూడా యోగ మార్గంలో ఉండాలి. అందుకే అటువంటి స్త్రీయే నాకు భారీగా ఉంటుంది. అయితే అట్లా ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నారో నాకు చెప్పండి, యోగినిగా ఉన్నది, తన కోరిన రూపాన్ని ధరించేదై ఉండాలి, అలాంటి ఆవిడ్ని నేను భార్యగా స్వీకరిస్తాను. అందుకుని అలాంటిది ఎవరైనా ఉంటే నాకు ఆవిడ్ని చూపించండి అన్నాడు భార్యగా స్వీకరించటానికి. యోగయుక్తే మయి తథా యోగిన్యేవ భవిష్యతి కామాసక్తే మయి తథా కామిన్యేవ భవిష్యతి. అలాగే ఎప్పుడు యోగంలో, ఈయన ఎప్పుడు యోగంలో ఉంటాడు కాబట్టి ఆవిడ కూడా యోగ మార్గంలో ఉండాలి, లేకపోతే ఈయన్ని కూడా చేసుకోనివ్వదు. అందుకే ఆవిడ కూడా యోగినిగా ఉందంటే, నేను యోగంలో ఉన్నప్పుడు ఆవిడ యోగినిలాగే ఉండాలంటే నేను చేసే క్రతువుకి విఘ్నం కలిగించకుండా ఆవిడ కూడా అటువంటి క్రతువులే చేస్తూ ఉండాలి. అలాగే కోరిక లేకుండా ఉండాలి. ఆవిడ చక్కగా విధి విధానంగా ఆ ఆధారిలోనే నడుచుకుంటూ ఉండాలి. అలాగే నేను కోరికతో ఉన్నప్పుడు ఆవిడ కూడా ఆ రూపాన్నే ధరించి నా చింత ఉండి నా చెంతే ఉండాలంటే, నేను ఎటువంటి కార్యాలు చేస్తున్నానో అటువంటివే ఆవిడ. అందుకే సహధర్మచారిణి అంటే నేను ఏదైతే చేస్తున్నానో దానికి తగ్గట్టుగా అనుగుణంగా ఉండే స్త్రీ అయి ఉండాలి. నేను యోగ మార్గంలో ఉన్నప్పుడు యోగ మార్గంలో ఉండాలి, నేను కోరికతో ఉన్నప్పుడు ఆవిడ కూడా అటువంటి కోరికలతో ఉండాలి. ఇటువంటి స్త్రీ అయితేనే నేను వివాహానికి అంగీకరిస్తాను, ఆవిడ్ని నా జీవితంలోకి స్త్రీమూర్తిగా భార్యగా నేను స్వీకరిస్తానని చెప్పాడు పరమేశ్వరుడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 16 చాప్టర్లో 39 శ్లోక సంపూర్ణం.